మరో ఉత్తరం చూద్దామండి. కాకినాడ నుంచి శ్రీకరి రాస్తున్నారు. మంగళగౌరి దేవికి ప్రీతిపాత్రమైన పుష్పాలు నైవేద్యాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. భూమికి సంబంధించిన వస్తుద్రవ్యాలు ఏమున్నాయో వాటితో అమ్మవారికి కానీ నివేదన చేస్తే ఆవిడికి బాగా ఇష్టం. పైగా గౌర వర్ణం కలిగిన ఆవిడ గౌరి కాస్త రజోగుణం కలిగినటువంటి దైవం. అందుచేత ఈ రోజున కొన్ని ఇళ్లలో సంప్రదాయంగా అల్లం ముక్కలని జీలకర్రని కలిపి ప్రత్యేకంగా ఒక నివేదన చేస్తారు అమ్మవారికి. ఆవిడకి రజోగుణం ఎక్కువ, అంచేతనే ధైర్యంగా సాధించగలిగింది. రతీదేవి వచ్చి ప్రార్థించి నా భర్త ప్రాణాలని మీ భర్త తీసేశాడనంటే ఖచ్చితంగా ఇప్పిస్తానని ఇచ్చింది. ఆ విధమైన శక్తి కలిగినటువంటి తల్లి ఆవిడ. ఇక రాజసమైనటువంటి ఆహారాల్లో పులిహార ఒకటి. అంచేత రాజసాహారం పెట్టాలి, సాత్విక ఆహారం కాదు. అమ్మవారికి రాజసమైనటువంటి వంటకాలు ఇష్టం. ఈ రాజసమైన దాంట్లో మినుము కూడా రాజసమైనటువంటిది, అది కూడా. అంచేత మినుముకి సంబంధించినటువంటి ఏ నివేదనైనా వారికి ఏది అవకాశం ఉంటుందో పిండి వంట చేయడంలో నైపుణ్యం, దాన్ని చేయడం ఉత్తమం. ఇది ముఖ్యం. మిగిలినవన్నీ వారి ఇష్టం. ఇది చేయవలసింది. ముఖ్యంగా మంగళ గౌరీ వ్రతం రోజున చేయవలసింది కాటుక పట్టడం. ఈవేళ 3వ సంవత్సరపు ఆడపిల్ల మగపిల్లవాడు 3 అంగుళాల మందం ఉన్నటువంటి కళ్ళజోళ్ళు వేసుకు తిరుగుతున్నారు. అబ్బో కళ్ళజోళ్ళలోంచి చూస్తున్నామని అనుకుంటున్నారే కానీ 97 ఏళ్ల పాటు మొయ్యాలనే ఆలోచన వాళ్ళకి కనిపించడల్లా. అందుకని ప్రాచీనులు ఆలోచించి మంగళ గౌరీ వ్రతం రోజున కాటుక పట్టడం అనే ఒక విధానాన్ని ఏర్పాటు చేశారు. ప్రేక్షకురాళ్ళైనటువంటి స్త్రీలందరూ ఈ కాటుకని స్వయంగా ఈ మంగళగౌరీ వ్రతం రోజున చేసి ధరిస్తారని, నేత్ర రోగాల నుంచి తాము తమ కుటుంబ సభ్యులు దూరం అవుతారని సవినయంగా ప్రార్థిస్తున్నాను. చక్కనైనటువంటి రాగి పళ్ళాన్ని తీసుకుని దాని అడుగున మంచి గంధాన్ని రాస్తారు. మంచి గంధమే, మామూలుగా వీధుల్లో అంగడుల్లో అమ్మే గంధం కాదు. మంచి గంధాన్ని స్నానం మీద తీసింది రాస్తారు. రాసి దానికి బాగా ఆవునేతిని పట్టిస్తారు. కింద ఆముదపు దీపాన్ని కానీ ఆవునేతి దీపాన్ని కానీ వెలిగించి బాగా పెద్దగా ఉండేలాగా 4 ఇటుక రాళ్ళు పెట్టి నేల మీద దాని మీద ఇది పెట్టి ఆ పళ్ళెల్లో నీళ్లు పోస్తారు. ఈ వచ్చేటటువంటి మంటకి, అంటే దీపం యొక్క మంటకి పైన ఉండేటటువంటి ఆ రాగి పళ్ళెం కింద నల్లని మసి పేరుకుంటుంది. ముఖ్యంగా ఆ కింద పెట్టబడే దీపం ఏదైతే ఉందో దాని చుట్టూరా కూడా వరిపిండి అలాగే బెల్లం కలిపినటువంటి మిశ్రమం ఏదైతే ఉంటుందో దాంతో స్వయంగా దీపాలని కుందెల్లా ఏర్పాటు చేసి దాంట్లో ఆవునేతిని వేసి ఒత్తివేస్తారు. ఈ ఆవునేతికి ఆ వరిపిండి బెల్లపు మిశ్రమం బాగా కరిగి వంట వండబడినట్లుగా అయ్యి పైకి బాగా బొడ్డులాగా వచ్చేసిన తర్వాత నల్లగా ఏర్పడ్డాక తాటి ఆకుతో దాన్ని జాగ్రత్తగా తీసి కర్పూరంలో వెన్నలో బాగా అరగదీసి ఎన్నోసార్లు నీళ్లు పోసి కడుగుతారు. ఆ కాటుకని కానీ కంటికి పెట్టుకుంటే చల్లగా ఉంటుంది. నెయ్యి, ఆవు నెయ్యి దాంట్లో వేయబడిన కారణంగా కంటి యందు ఏ విధమైన మాలిన్యం ఉన్నా తొలగుతూ ఉంటుంది. కంటి కొలకల్లోంచి అశుభ్రమైన పదార్థం కంటిలో చేరిన దుమ్ము ధూళి మొదలైనవన్నీ తొలగిపోతాయి. పైరెప్ప కానీ కింది రెప్ప కానీ ఏదైనా పొక్కులు వేయబోతున్నా వేయవలసిన అవసరం ఈ వ్యక్తికి ఏదో శారీరక రోగం ప్రకారం రావాల్సి వచ్చినా రాదు. ఇక ఈ వరిపిండితో చేయబడ్డ మిశ్రమం ఉందనుకున్నామే, ఇది ఈ ఆవునేతితో పూర్తిగా వండబడినట్లుగా అవుతుంది కదా దీపం కారణంగా. దాన్ని తిన్నట్లయితే శ్రావణ మాసంలో పీనస ప్రతిష్యాయ అనే రోగం వస్తుంది. అంటే జలుబు, ముక్కు గారడం, తలపోటు పెట్టడం, ఇవన్నీ అవి రావు. కాబట్టి ఏ పండుగైనా సరే ఇటు ఆధ్యాత్మిక ప్రయోజనం అటు ఆరోగ్య విశేషం రెండూ కలిపి దాంట్లో కనిపిస్తాయి. ఆ కుందుల్ని ప్రత్యేకంగా తినడం ఇష్టంగా భావించి చాలామంది వస్తారు. ఆరోగ్యం మరి స్త్రీలకైనా పురుషులకు మాత్రం అవసరం లేదా, పురుషులు మాత్రం ఎక్కువ కాలం జీవించక్కర్లేదా అని. ఈమె ఇంట్లో వైద్యురాలు, గృహిణి, ఇంటికి వైద్యురాలు. ఈవిడ సుఖంగా ఉంటే వీళ్ళందరికీ వైద్యం చేయగలదు. కాబట్టి ఈవిడ ఆరోగ్యం బాగుండాలని పరమేశ్వరి ఈవిడికి వైద్యురాలిగా ఉండి చేస్తోంది ఈరోజు. ఎంత గొప్ప విషయం అది. పరమేశ్వరి యొక్క దృష్టిలో వైద్యురాలుగా గుర్తింపబడ్డ గృహిణిగా తానుండడం, మంగళగౌరీ వ్రతం నాడు ఆ విధమైనటువంటి అర్హతని కలిగించడం ఎంత అదృష్టం స్త్రీ జాతికి. ఆలోచించి చూడండి.